ఓకే. ఇక ఈయనను గుర్తుపట్టి ఉంటారు మీరు ఆల్రెడీ. అప్పట్లో కరోనా టైంలో ఎక్కడ చూసినా ఈయననే కనిపిస్తుండే. గడాల శ్రీనివాస్ అప్పట్లో డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌గా ఉంటుండే కరోనా టైంలో. చాలా స్టేట్మెంట్లు ఇస్తుండే, మాటి మాటికి ప్రెస్ మీట్లు పెడుతుండే. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో కూడా చేరినట్టున్నాడు. ఖమ్మంలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ కూడా చేద్దాం అనుకున్నాడు. మరి లాస్ట్ టైం కేసీఆర్ అయితే ఆయనకు టికెట్ ఇవ్వలేదు. మరి అనూహ్యంగా మరి ఈయన జనసేనలో జాయిన్ అయినట గడాల శ్రీనివాసు. మరి తెలంగాణ పబ్లిక్ అండ్ హెల్త్ ఫ్యామిలీ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడాల శ్రీనివాసరావు మరి జనసేనలో జాయిన్ అయ్యాడు. మరి ఇప్పటికే జనసేన తెలంగాణలో మేము పోటీ చేస్తామని ప్రకటించిన నెక్స్ట్ డేనే మరి డిహెచ్ ఈయన మాజీ డిహెచ్ గడాల శ్రీనివాస్ గారు అయితే పోయి మరి జనసేన కండువా అయితే కప్పుకున్నారు. మరి సరే ఈయన గురించి మనం చెప్పుకోవాలంటే ఈయనకు పొలిటికల్ అంబిషన్స్ అయితే చాలానే ఉన్నాయి. అప్పట్లో ఈ కరోనా టైంలో వచ్చినటువంటి ఫేమ్ను వాడుకుందాం అనుకున్నాడు. మరి కేసీఆర్ కూడా కొన్ని రోజులు బాగానే దగ్గర తీసిండు. తర్వాత ఏమైందో కొంచెం ఆయనకు టికెట్ కూడా కన్ఫర్మ్ అని చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి ఖమ్మం జిల్లా నుంచి ఆయన ఏదో ఒక సీటు కోరుకున్నాడు. కానీ అప్పుడు సీట్ అయితే రాలేదు. మరి ఇప్పుడు జనసేనలో జాయిన్ అయ్యిండు. ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లలో పోటీ చేయొచ్చు. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో చూస్తే లాస్ట్ ఎలక్షన్లలో అసలు టీఆర్ఎస్కు సీట్లే రాలే, ఒకటే వచ్చినట్టుంది. మొత్తం కాంగ్రెసే అక్కడ మొత్తం గెలుచుకున్నటువంటి పరిస్థితుల్లో ఈసారి అక్కడ కొంచెం ఏపీ బార్డర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఏపీ పార్టీల కొంచెం ఇన్ఫ్లుయెన్స్ కూడా అక్కడ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆయన బహుశా జనసేనకి వెళ్ళినట్టుండు. ఆయన కూడా అంతో ఇంతో ఫాలోయింగ్ ఉంటుంది కదా. ఇవన్నీ కూడా కలిసి నెక్స్ట్ టైం ఎలక్షన్లో పోటీ చేద్దామని అనుకుంటున్నాడు. మరి జనసేనలో ఒకరైతే జాయిన్ అయిపోయారు. మరి తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తామన్నటువంటి నేపథ్యంలో ఆయన అయితే వెళ్ళిండు. మరి ఆయనకు బాగానే ఆయన కూడా కితాబు ఇచ్చినట్టున్నాడు. జనసేన పార్టీలో చేరడం మాకు చాలా బలము, ఇటువంటి వ్యక్తులు చేరాలి, మరి ఇలాంటి సామాజిక సేవ చేసేటువంటి వ్యక్తులు చేరాలని పవన్ కళ్యాణ్ కూడా అనిపిస్తుంది. మరి ఈయన ప్రజా ప్రయోజనాల కోసమే జాయిన్ అయినని ఈయన అంటున్నట. సమాజ అభ్యున్నతి, యువత సాధికారికత, మహిళా పురోగతి. సరే జాయిన్ అయ్యేటప్పుడు చాలా చెప్తూ ఉంటారు, 4-5 పదాలు వాడుతూ ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత జాయిన్ అయ్యి గెలిచినాక వేరే ఉంటుంది. మరి సరే ఓవరాల్గా అయితే జనసేనలో ఒక ఆయన అయితే జాయిన్ అయ్యిండు. తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తామంటున్నారు. రేపు వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఈయన పోటీ చేసే అవకాశమే ఎక్కువ ఉంది కాబట్టి మరి గడాల శ్రీనివాస్ అయితే జనసేన పార్టీలో జాయిన్ అయ్యిండు. సరే ఆయన పొలిటికల్ అంబిషన్స్కి అయితే మనం ఆల్ ద బెస్ట్ చెప్తాం. ఎందుకంటే సరే కరోనా టైంలో బాగానే కష్టపడ్డాడు ఆయన. మనం చూసినాం చాలా వరకు వచ్చినటువంటి ఆ మహమ్మారిని ఎదుర్కొనికే చాలా కష్టమైంది. ఆ టైంలో ఈయన బాగానే యాక్టివ్గా అయితే పనిచేసినటువంటి పరిస్థితుల్లో మరి ఆయన పొలిటికల్ అంబిషన్స్ ఎవరికైనా ఉండొచ్చు. ఆయన కూడా అంబిషన్తోనే జనసేన పార్టీలో అయితే జాయిన్ అయ్యిండు గడాల శ్రీనివాస్.